ఏదో చెప్తూనే ఉంటాడు మీ అన్నయ్య. థ్యాంక్స్ సార్, మీ వల్ల నాకు మంచి కుటుంబం దొరికింది. అందరి ఆప్యాయత అనురాగాలు దొరికాయి. ఇంతకంటే అదృష్టం ఇంకెవరికి ఉంటుంది? నువ్వు ఈ మ్యాచ్ గెలిచావనుకో, ఈ ఇంట్లో ప్రేమానురాగాలు నీకు ఇంకా ఎక్కువ అవుతాయి. అంతేకాదు, ఈ ఇంటి గౌరవాన్ని నిలబెట్టావని పెద్దమ్మ నిన్ను ఇష్టపడ్డం మొదలు పెడుతుంది. ఆడపిల్ల ఒంటింటికే పరిమితం అనుకునే వాళ్ళ నోళ్లు మూత పడతాయి. నువ్వు గెలిస్తే అది నీ ఒక్కదాని గెలిపే కాదు, ప్రతి ఆడపిల్లకి అదొక ఆదర్శం అవుతుంది. నిన్ను చులకనగా చూసిన వాళ్లే గౌరవిస్తారు. నీ గెలుపును చూసి అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే ఆ విజయంలో నా జయాన్ని చూసుకోవాలి. మీ ఆశయాన్ని గెలిపించడమే నా సంకల్పం సార్. గెలుస్తాను. మీకోసం, మీ ఆశయం కోసం తప్పకుండా గెలుస్తాను. థ్యాంక్ యూ గంగా, థ్యాంక్ యూ సో మచ్. కీప్ ఇట్ అప్. ప్రీతి, ఎందుకు ఇలా చేశావు? నేనేం చేశానండి? అత్తయ్య గారు నీ సీమంతం జరిపిస్తానన్నారు. నేను ఏర్పాట్లు చేస్తానని కూడా చెప్పాను. కానీ నువ్వు సీమంతం వద్దని చెప్పేశావు. అందులో తప్పేముందండి? అలా అంటావేంటి వదినా? అందరి ముందు బ్రో మాటని కాదన్నాం, తనని అవమానించినట్టు అవుతుంది కదా. పైగా అత్తయ్య మాటని కూడా కాదన్నాం. అయినా ఆ గంగని అమ్మతో కంపేర్ చేయడం ఏంటోదినా? ఇషిక, నీకు ఇదివరకే చెప్పాను మా విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అని. గంగోదిన నాకెంత చేసిందో నాకు తెలుసు. నువ్వు ఏ రోజైనా నా కోసం ఒక గ్లాస్ జ్యూస్ తీసుకొచ్చావా? కానీ గంగోదిన నా గదికే భోజనం తీసుకొచ్చి పెట్టేది. అసలు నా గురించే పట్టించుకొని నువ్వు సీమంతమనగానే అన్నీ దగ్గరుండి చూసుకుంటాను అంటే నేను ఎక్సైట్ అయిపోతానా? ఎవరికి ఎంత విలువివ్వాలో నాకు తెలుసు. నువ్వు చెప్తే నేర్చుకునే స్థితిలో నేను లేను. ఐమ్ సారీ బ్రో, ఇంకెప్పుడు మీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వను. ఇషిక, ప్రీతి, ఏంటి నువ్వు చేసిన పని? ఎందుకు ఇషిక హర్ట్ అయ్యేలా మాట్లాడావు? తను మాట్లాడింది మాత్రం కరెక్ట్గా ఉందా అండి? రుద్రాన్నయ్యని కానీ గంగోదినని కానీ ఎవరైనా ఏమన్నా అంటే నేను అస్సలు ఊరుకోను. మిమ్మల్ని అయినా సరే బేర్ చేయను. ఆర్ యు మ్యాడ్? ఇషిక నాకెంత సపోర్ట్ చేస్తుందో నీకు తెలుసా? బిజినెస్లో మంచి ఐడియాస్ ఇస్తుంది. ఈ ఇంట్లో నా మంచి కోరుకునే పర్సన్ తను. సొంత అన్నయ్య కంటే ఎక్కువగా ఫీల్ అవుతుంది. మీకు ఇషిక ఎంత సపోర్ట్ చేస్తుందో నాకు బాగా తెలుసులేండి. మీ ఇద్దరు ఈ కుటుంబానికి చాలా మంచి చేయాలనుకుంటున్నారు, కానీ అందులో స్వార్థం కూడా ఉంది. ప్రీతి ఏంటి నన్నే అపోజ్ చేస్తూ మాట్లాడుతుంది? నా మీద ఏమైనా డౌట్ వచ్చిందా? అది కాదు ప్రీతి, నా భార్యకు సీమంతం జరిగితే చూసుకోవాలని భర్తగా నాకు ఆశ ఉండదా? సీమంతం జరిగితే నీకు మన బిడ్డకు ఆశీర్వాదాలు లభిస్తాయి. అందుకే జరిపించుకోమంటున్నాను. నా సీమంతం జరుగుతుంది. రుద్రాన్నయ్య గంగవదినల చేతుల మీదుగా జరుగుతుంది. అది కూడా గంగవదిన మ్యాచ్ అయిపోయాక తన చేతుల మీదుగానే నా సీమంతం జరుగుతుంది. ఇంకా ఈ విషయం గురించి వదిలేసేయండి. అన్నయ్య అన్నయ్య అంటూ మురిసిపోతున్నావు కదా, ఏదో ఒకరోజు మీ అన్నయ్య వల్ల కోలుకోలేని దెబ్బతింటావు. అప్పుడు నీకు నా విలువ తెలుస్తుంది. అమ్మా ప్రీతి. నానా, పర్లేదు పర్లేదు, కూర్చో. ఐఎమ్ సారీ అమ్మా. మీరు నాకు సారీ చెప్పడం ఏంటి నానా? అమ్మా నాన్న మేమిద్దరం ఉన్నా కూడా నిన్ను మీ అన్నా వదిలిన కంటే బాగా చూసుకోలేకపోయావమ్మా. అలాంటిది ఏం లేదు నాన్నా. నన్ను చెప్పని అమ్మా, నువ్వు గంగా రుద్రుల విషయంలో చాలా గొప్పగా ఆలోచించావు. నీ నిర్ణయం 100% కరెక్ట్. నువ్వు కోరుకున్నట్టుగానే గంగ మ్యాచ్ గెలిచిన తర్వాతే
నీ సీమంతం జరుగుతుంది. సరేనా? సరే నాన్న. ఇంకొక్కసారి ఇలాంటివి రిపీట్ చేసావనుకో. నన్ను కొట్టడమే కాకుండా నాకే వార్నింగ్ ఇస్తాడా? ఆ రుద్రని ఎలాగైనా దెబ్బ కొట్టాలి. నువ్వు ఊరుకోరా బాబు. ఆ రుద్ర కొట్టిన దెబ్బలకి ఇంకా నొప్పులు తగ్గలేదు. ఆ రుద్రజోలికి వెళ్ళకరా. షటప్! ఆ రుద్రని ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు. రేపు ఉమెన్ బాక్సింగ్ కాంపిటీషన్కి సెలక్షన్ జరగబోతున్నాయి కదా, అందులో ఆ గంగ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఆ గంగని ఎలాగైనా ఓడిపోయేలా చేసి ఆ రుద్ర అవమానంతో తల దించుకునేలా చేస్తా. గుడ్ ఐడియా రా. సెలక్షన్స్ మీ గురుగారే కదా చేసేది. ఆయన్ని సెలెక్ట్ చేద్దాం చెప్పు. అలా చెప్తే నన్ను ఫస్ట్ అకాడమీ నుంచి గెంటేస్తాడు. ఆయన చాలా స్ట్రిక్ట్. ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాడు. ఆ గంగ బాగా ఆడితే ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తాడు. మరేం చేస్తావురా? అటు చూడండి. ఎవర్రా అమ్మాయి? తను రీతు సింగ్, నార్త్ ఇండియాలోనే బెస్ట్ ఫీమేల్ బాక్సర్. ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఆ గంగని ఓడించడానికి పిలిపించాను. ఈ దెబ్బతో గంగ జీవితంలో బాక్సింగ్ జోలికి రాదు. భార్య ఓడిపోయిందనే అవమానంతో రుద్ర తలెత్తుకు తిరగలేడు. ఆ గంగతో కంపేర్ చేసి నన్ను తక్కువ చేసి మాట్లాడిన ఆ విశ్వనాథ్ కూడా నా వాల్యూ గుర్తొస్తుంది. ఒకే దెబ్బకి 3 పిట్టలు. వాళ్ళకి ఈ ధీరజ్ అంటే ఏంటో తెలిసొస్తుంది. వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే